కోసము అప్లికేషన్స్ పిలిస్తే మా దగ్గరకు వచ్చినాయి 62 లక్షల అప్లికేషన్స్. అంటే మీరు చెప్పే 90 లక్షల రేషన్ కార్డులకు గృహజ్యోతి పథకం కోసం అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు 62 లక్షలు. 62 లక్షలలో వాళ్ళే సరిపోల్చుకున్నాయి 48 లక్షలే. అంటే వాళ్ళ కరెంట్ మీటర్ కనెక్షను, వాళ్ళ అప్లికేషను, వీటన్నిటిని కూడా డేటా ఎనాలిసిస్ చేసి ప్రీవియస్ కరెంట్ మీటర్ల నెంబర్లు కూడా తీసుకొని ఎనాలిసిస్ చేస్తున్నాం. ఇట్లా ఏమైనా క్లరికల్ ఎర్రర్ ఒక్కోసారి నింపేటప్పుడో లేకపోతే చెప్పేటప్పుడో ఏదన్నా చిన్న చిన్న తప్పిదాలు ఉంటే సవరించుకోవడానికి కూడా కౌంటర్స్ ఓపెన్ చేసినాం. సో ఇప్పటి వరకు అంటే మొదలుపెట్టి కొద్ది రోజులైంది, ఇప్పటి వరకు చేరుకున్న నెంబర్ చెప్తున్నా. అది నిరంతర ప్రక్రియ, ఎప్పటికప్పుడు ఏ నెలకు ఆ నెల ఏ రోజుకి ఆ రోజు పోయి ఆఫీస్కి వెళ్ళి వాటిని, ఎందుకంటే ఎవరికి ఇస్తున్నామో మాకు తెలియాలి కదా, ఎవరు అడుగుతున్నారో మాకు తెలియాలి. అందుకోసమని దాన్ని నిరంతర ప్రక్రియ అందరికీ ఇస్తాం. అర్హులైన వాళ్ళకు ఒక్కరికి కూడా ఆపము, అనర్హులకు ఒక్కరికి కూడా ఇవ్వము. శ్రీమంతులకు ఆగర్భ శ్రీమంతులకు ఇట్లాంటి ఉచితాలు ఇవ్వడము అనుచితమని మా ప్రభుత్వం భావిస్తుంది. కోటీశ్వరుల కోసం ఇట్లాంటి పథకాలు ఇవ్వబడవు. పేదలకు మాత్రం 100% ఆదాయాన్ని పెంచుతాం, పేదలకు పంచుతాం. ఇదే మా విధానం. చెప్పండి సార్. శ్రీనివాస్, సిటీ విజన్ బ్యూరో చీఫ్ సార్. ముందుగా 100 రోజులు పూర్తి చేసుకున్న మీకు శుభాకాంక్షలు. దాంతోపాటు ఇప్పుడు రాష్ట్ర ఆదాయానికి మేజర్ కాంట్రిబ్యూషన్ జిహెచ్ఎంసీ నుంచి రావాల్సిన నిధులు గత ప్రభుత్వం మళ్లించింది అనే ఒక ఆరోపణలు ఉన్నాయి. మొన్నటి జనరల్ బాడీ సమావేశంలో కూడా పెద్ద చర్చ జరిగింది. దాంట్లో హోర్డింగ్ ఆదాయం అనేది చాలా హోర్డింగ్ ఎస్టేట్ ఆదాయం అనేది, దీన్ని ఎట్లా చక్కదిద్దుతారు? జిహెచ్ఎంసీని మళ్ళీ రాష్ట్ర ఆదాయానికి ఎట్లా దారిలేస్తారు? ఓకే, తప్పకుండా. అంటే దేంట్లో అయినా పారదర్శకమైన విధానం తీసుకొచ్చి ఆదాయాన్ని పెంచుతాం. జిహెచ్ఎంసీకి ఏవైతే నిధులు గతంలో ఇవ్వలేదు, ఇప్పుడు కొద్దిగా విడుదల చేస్తున్నాం. అప్పుడు కూడా వాళ్ళ బ్యాంకులో పైసలు ఉండేవి, ఇప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి నెట్టినరు. వివిధ బ్యాంకులలో 1000 కోట్ల అప్పులు తెచ్చిండ్రు. ఇవన్నీ కూడా నిర్వీర్యం చేసిపోయారు స్థానిక సంస్థలు. వాటన్నిటిని కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది. పునరుద్ధరించడానికి నిరంతరం పనిచేస్తున్నాం, మంచి అధికారులను వేస్తున్నాం, ఆదాయాన్ని పెంచుకుంటాం. తప్పకుండా వాటిని మళ్ళీ పట్టాలు ఎక్కించి మంచి పరిపాలన అందిస్తాం. Sir, Abdul Bashir from India Today. Sir, as Abdul you know, Bashir, that the current which paper? India Today. Okay, right. Sir, as you know, the current issue, electoral bonds that were bought through many corporates come from Telangana. So what is your opinion on this, and also your opinion on one nation, one election, sir? What does the Telangana government think about it? My stand is, it is clear. My party stand is my stand. I don't have any other stand regarding these bonds or otherwise Jamli election. So it's nothing but quid pro quo. Whoever is in power, they are giving some contract, they are giving electoral bonds. Now they have to disclose the which bond given to which party. So then only I can react on those bonds. Second thing, Jamli election we have opposed, but they are bulldozing. They have number game, so they are playing with the number game. If something went in a way, if we are going to come in power in coming election, we are going to take a other call regarding this Jamli election.